ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫర్ డేకి వచ్చేసి మీరు 6 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా పర్ అవర్కి వచ్చేసి మనకు 375 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ డేకి వచ్చేసి మీరు 2250 రూపీస్ అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి అయితే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గెస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ ఇచ్చేసి మనకు ట్రివియం ఎడ్యుకేషన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంపేర్ చేస్తే రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపేర్ చేసి ఆన్లైన్ ట్యూటర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారన్నమాట. సో ఇక్కడ మనకు ఆన్లైన్ ట్యూటర్ ఉంది కదా అని చెప్పేసి మీరైతే కంగారు పడకండి. మీరైతే ఎటువంటి వీడియో లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు ఓన్లీ చాట్ ప్రాసెస్ ద్వారా మాత్రమే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ పార్ట్ టైం అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైమ్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. అదే ఇక్కడ మనకు అబౌట్ ది జాబ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ పార్ట్ టైమ్ ఆన్లైన్ ట్యూటర్స్ ఫర్ అవర్ యూఎస్ బేస్డ్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే పార్ట్ టైమ్ జాబ్ కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు పార్ట్ టైమ్గా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి అయితే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ ఎవరు అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారో స్టూడెంట్స్ సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు బిఫోర్ ఏవైతే మార్క్స్ మెమోస్ ఉంటాయో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్వి సో ఇక సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ అబౌట్ ది జాబ్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీకు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే యూఎస్ బేస్డ్ స్టూడెంట్స్ అయితే ఉంటారనమాట. గ్రాడ్యుయేషన్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో ఇక యూఎస్ స్టూడెంట్స్కి వచ్చేసి మీరు ఆన్లైన్ ట్యూటరింగ్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక చూడండి దిస్ ప్రాసెస్ ఈస్ చాట్ బేస్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఓన్లీ చాట్ ప్రాసెస్ ద్వారా మాత్రమే స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవుతూ సో వాళ్ళకైతే సబ్జెక్ట్ సంబంధించి మీరు లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ట్యూటరింగ్ సెషన్స్ అయితే మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ హ్యాస్ టు వర్క్ ఫర్ మినిమం 6 అవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి 4 డేకి మినిమం 6 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మాక్సిమం మీరు 2 to 4 అవర్స్ వర్క్ చేసినా సరిపోతుంది, లేదా 3 to 4 అవర్స్ వర్క్ చేసినా సరిపోతుంది అనమాట. బట్ మినిమం మాత్రం 6 అవర్స్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, హైయర్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ యొక్క సబ్జెక్ట్స్లో మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక సబ్జెక్ట్ సంబంధించి మీరు యొక్క ఆన్లైన్ ట్యూటరింగ్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యూఎస్ బేస్డ్ క్లయింట్స్తో మీరు చాట్ ప్రాసెస్ ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకైతే ఇక సబ్జెక్ట్ సంబంధించి మీరు సెషన్స్ అయితే ట్యూటరింగ్ సెషన్స్ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్యాండిడేట్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ఎనీ 2 సబ్జెక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీకైతే 2 సబ్జెక్ట్స్ సంబంధించి ప్రొఫిషియంట్గా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. లైక్ ఫిజిక్స్ ఇంగ్లీష్ కావచ్చు, కెమిస్ట్రీ ఇంగ్లీష్ కావచ్చు, లేదంటే హైయర్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ కావచ్చు. ఇలా మీకు సో 2 సబ్జెక్ట్స్లో ప్రొఫిషియంట్గా నాలెడ్జ్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇక సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకునేసి స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట ఓవర్ ది లైవ్ చాట్ ద్వారా. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి వీడియో సెషన్స్ అయితే మీరు కండక్ట్ చేసినటువంటి అవసరం లేదన్నమాట. ఓన్లీ చాట్ ప్రాసెస్ ద్వారానే మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ సంబంధించి సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు డిగ్రీలో అదేవిధంగా పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఇక డిగ్రీలో కావచ్చు, పీజీలో కావచ్చు, ఇక సబ్జెక్ట్ సంబంధించి స్పెషలైజేషన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఆ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి మేము టీచింగ్ చేయగలము స్టూడెంట్స్ కనుకుంటే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెమ్యునరేషన్ కనుక చూసుకుంటే సో ఇక్కడ 2375 రూపీస్ పర్ అవర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఫర్ డేకి 6 అవర్స్ కనుక
వర్క్ చేసినట్టయితే ఫర్ డేకి వచ్చేసి మీరు 2250 రూపీస్ అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. పర్ మంత్కి వచ్చేసి మీరు 60 to 70,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. గైస్ మీరు ఇంటి నుండే పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ చేస్తే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎసెన్షియల్ కాంపిటెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు కమ్యూనికేట్ సైంటిఫిక్ అండ్ సబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఇంగ్లీష్లో సో ఇక సబ్జెక్ట్స్ని టీచ్ చేసే కెపాసిటీ అయితే ఉండాలంటే ఆ యొక్క సబ్జెక్టు కాన్సెప్ట్ సంబంధించి కావచ్చు, కమ్యూనికేట్ సైంటిఫిక్ సంబంధించి కావచ్చు. సో క్లియర్గా ఇంగ్లీష్లో మీరు స్టూడెంట్స్కి చార్ట్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. సో యూఎస్ బేస్డ్ క్లయింట్స్ కాబట్టి 100% మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్ఫింగ్ ఇంటర్నెట్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. దీంతో పాటు సర్చ్ టూల్స్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి లైక్ గూగుల్ కావచ్చు, అదర్ మనకు ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సర్చ్ టూల్స్, సో వాటిని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. దీంతో పాటు 20 to 40 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇది చార్ట్ బేస్డ్ జాబ్ కాబట్టి సో మీకైతే కంపల్సరీగా 25 to 40 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక ఎసెన్షియల్ కాంపిటెన్సీస్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి యూఎస్ బేస్డ్ క్లయింట్స్కి మీరు ఆన్లైన్ ట్యూటరింగ్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ పగలేంటే వాళ్ళకి అక్కడ రాత్రి ఉంటుంది, వాళ్ళకి రాత్రి అంటే మనకి ఇక్కడ పగలవుతుంది. కాబట్టి సో మీరు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ టైమింగ్స్ కనుక చూసుకుంటే నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 11:30 వరకు అనమాట. సో ఈ యొక్క వర్కింగ్ అవర్స్లో మీరు ఎనీ 6 hours ఫర్ డేకి వర్క్ చేస్తే సరిపోతుంది. పర్టికులర్గా మీరు ఇదే టైమింగ్స్లో వర్క్ చేయాలని అయితే ఏం లేదు. సో ఎనీ 6 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. అది కూడా మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మండే టు ఫ్రైడే అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాండేటరీ గైడ్లైన్స్ టు బి ఫాలోడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్గా చూడండి, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు క్యాండిడేట్స్ మస్ట్ బి యూజ్ ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ టు సబ్మిట్ ది ఆన్లైన్ టెస్ట్ ఆఫ్ యువర్ ప్రిఫర్డ్ సబ్జెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళైతే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఇక సబ్జెక్ట్ సంబంధించి మీరు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ కనుక అయినట్టు వీళ్ళు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే మీకు మెయిల్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క టెస్ట్ వచ్చేసి మీరు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో వన్స్ యొక్క ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి మెయిల్స్ ద్వారా కావచ్చు లేదంటే కాల్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో మీకు ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో అదైతే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ బి యాక్టివ్ అండ్ మెయిల్స్ అండ్ కాల్స్ త్రూఅవుట్ ది హైరింగ్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు యొక్క ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్స్ కావచ్చు అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు యాక్టివ్లో పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫర్దర్ హైరింగ్ ప్రాసెస్ సంబంధించి కావచ్చు అదేవిధంగా ట్రైనింగ్ ప్రాసెస్ సంబంధించి వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. 100% మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో ఇక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లోనే మీరు యొక్క ఆన్లైన్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక మ్యాండేటరీ గైడ్లైన్స్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది గైస్. అండ్ సెలక్షన్ ప్రాసెస్లో కూడా మనకు ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళు కండక్ట్ చేయరు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంటుంది. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్
క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే సింపుల్గా యొక్క ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి వీళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ప్రొవైడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై పైన క్లిక్ చేసినట్టే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు రెజ్యూమ్స్, అదేవిధంగా వీళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి అడిషనల్గా వీళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే అది కంఫర్టబుల్ వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ అనేది అడుగుతున్నారు. సో మండే టు ఫ్రైడే వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా మినిమం 6 hours పర్ డే వర్క్ చేయడానికి కంఫర్టబుల్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ అవర్కి మీకు 375 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఓకే అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్యూటరింగ్ అట్ ది గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏమైనా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి సో ట్యూటరింగ్గా వర్క్ చేస్తారు లేదా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ కంప్లీటెడ్ ది ఫాలోయింగ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసింటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ సబ్జెక్ట్స్ ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఆ యొక్క సబ్జెక్ట్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో మీరు 2 సబ్జెక్ట్స్ అని చెప్పేసి కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి రివ్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. 1కి 2 సార్లు మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకునేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు ట్రివియం ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకి ఇలా పాప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేటట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫర్దర్గా మెయిల్స్ ద్వారా కావచ్చు, కాల్స్ ద్వారా అయితే వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ హైరింగ్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.